ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రపంచంలో చాలామంది కూడా మరణిస్తూ ఉన్నారు. మరణానికి గల కారణాలు చాలామంది తెలిసినా తెలియపోయినప్పటికీ కూడా మంది కాదు, ప్రతి ఒక్కరూ మరణిస్తూ ఉన్నారు. ఈ మరణానికి ఉన్నటువంటి మిస్టరీ ఏంటి? అసలు మరణం తర్వాత ఏం జరగబోతుంది? మనిషి భూమి మీద మాత్రమే బ్రతుకుతాడా? భూమి మీద కాకుండా ఎక్కడైనా బ్రతికే అవకాశం ఉందా? మనిషి ఎక్కడైనా బ్రతికితే ఇంకా ఎక్కడెక్కడ జీవిస్తూ ఉన్నాడు? మనిషి మరణానికి గల కారణమేంటి? మనిషి మరణానికి గల కారణాలు ఏంటి? ఈ మనిషి జీవించేది భూమి మీదేనా లేదా ఎక్కడైనా జీవించే అవకాశం ఉందా? బైబిల్ లేఖనాల నుంచి మనం ప్రతిదాన్ని కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. అసలు మనిషికి మరణం ఎక్కడొచ్చింది, మనిషి మరణానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఎవరు మిస్ అవ్వకుండా ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా మేము చూడవలసిందిగా కోరుతున్నాం. చూద్దాం, మనిషికి మరణం అనేది అసలు ఎక్కడ వచ్చింది. ఈ మరణం అనేది ప్రతి ఒక్కరిని ఏలుతోంది, ప్రతి ఒక్కరి మీద ఆధిపత్యం చేస్తుంది. పేద ధనిక, దానికి వర్ణము రంగు కానీ కులము కానీ వివక్ష కానీ ఏది తేడా లేదు. ప్రతి ఒక్క మనిషిని కబలించి వేసేది ఈ మరణం. ఈ మరణానికి మూలం ఎక్కడ ప్రారంభమైంది? చాలామంది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మాత్రమే జీవించగలరు. దానికన్నా ఎక్కువ జీవించినప్పుడే కొంతకాలం తర్వాత ఖచ్చితంగా కన్ను మూయవలసిందే. అయితే ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి, దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎందుకు వచ్చింది మనం ఆలోచిస్తే చాలా విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మరణం తర్వాత ఏం జరుగుతుంది? చాలామంది అనుకుంటారు చచ్చిపోయిన తర్వాత ఏమీ జరగదు, ఎక్కడ భూములు కలిసిపోతాం, ఇక్కడే ఉంటాం, కాబట్టి మనం బ్రతికినంత కాలమే సంతోషంగా బ్రతకాలి, ఏదైనా కానీ ఇక్కడే అనుభవించాలని నానుడిలో చాలామంది ఉన్నారు. మన శరీరంలో మన దేహంలో 3 భాగాలు ఉన్నాయి. శరీరము, ప్రాణము, ఆత్మ అనేటువంటి 3 విభాగాలకు మనం విభజిస్తే మనం చూసినటువంటి శరీరము ఇదంతా కూడా మన కంటికి కనబడేటువంటి దేహము, బాహ్యంగా కనిపించే దేహము, ఇది శరీరము. లోపల మనకున్నటువంటి ప్రాణము, జీవింపచేసేది ప్రాణము. అదే రీతిగా మనం జీవింపచేసి మనం నడిపించేది ఒక శక్తి, అదే మనలో ఉన్నటువంటి స్పిరిట్, ఆత్మ. ఈ దేహము, ప్రాణము, ఆత్మ మనిషికి ఖచ్చితంగా 3 ఉన్నాయి. కొంతకాలం తర్వాత ఖచ్చితంగా ఎవరైనా, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా ఈ దేహాన్ని విడిచిపెట్టవలసిందే. అసలు ఎందుకు విడిచిపెట్టాలి? ఎందుకు చనిపోవాలి? ఎందుకు అందరూ మరణానికి తల వంచాలి? దేశము కానీ భాష అడ్డు లేదు, దేశం అడ్డు లేదు, రాష్ట్రం అడ్డు లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరణించాలి. ఈ మరణానికి మూలం ఏంటో మనం తెలుసుకొని పోతున్నాం. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? మరణించిన తర్వాత ఎక్కడ ఉంటారు? మరణించిన తర్వాత మనం ఇంకా జీవిస్తామా? మరణించిన తర్వాత మనం ఇంకా ఎక్కడ జీవించాలో, ఎలా జీవించాలో మనకు తెలుసా? మరణించిన తర్వాత ఇంకా లైఫ్ ఉందా? ఖచ్చితంగా ఉంది. దాన్ని ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చూడబోతున్నాం. ఎవరు మిస్ అవ్వకుండా ఈ యొక్క ప్రతి ఎపిసోడ్ని కూడా చూడాల్సిందిగా కోరుతున్నాం. మనిషి జీవించేది 60, 70, 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ఇంకా ఎక్కువ కాలం జీవించినప్పుడు కూడా ఖచ్చితంగా కన్ను మూయాల్సిందే. కన్ను మూసిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటి? ప్రతి మతములో ప్రతి మత గ్రంథాలు ఒక్కొక్క విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క దానిలో రాయబడిన రీతికి ఎలా ఉంది? బైబిల్ గ్రంథం నుంచి మాత్రం ఈరోజు లేఖనాల ద్వారా ఈ యొక్క మరణం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుడు ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు మీకు దయచేసి మీకు సత్యమును తెలియచేయనుగాక.